నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కాశ్మీర్లో జరిగినటువంటి నరమేధానికి పరిష్కారంగా లేదా దానికి రిటాలియేషన్గా భారత ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నిన్న రాత్రి ప్రధాన అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సెక్యూరిటీ దౌత్యపరమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అనేక అంశాలు, ఒకటి పాకిస్తాన్ నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి మే 1వ తారీఖు లోపనే, అలాగే సార్క్ వీసా మీద ఉన్నవాళ్ళు 2 రోజులు వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. సింధు అన్నిటికంటే కీలకంగా సింధు నది ఒప్పందాన్ని 1960లో జరిగినటువంటి సింధు నది ఒప్పందాన్ని తాత్కాలికంగా సస్పెన్షన్లో పెట్టినట్టుగా చెప్పారు. పాకిస్తాన్కి జీవనాడి లాంటి 3 కీలకమైన నదులు చినాబ్, సట్లెజ్ అండ్ సింధు నదులు భారత్ నుంచే పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. ఆ ఒప్పందాన్ని ప్రస్తుతానికి సస్పెన్షన్లో పెట్టినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎంబసీలో ఉన్నటువంటి వివిధ త్రివిధ దళాల సలహాదారులను కూడా ఉపసంహరించుకుంటుంది. అలాగే భారత్లో పాకిస్తాన్ ఎంబసీలో ఉన్నటువంటి ఆ దేశ సలహాదారులు కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. ఇలా అనేక దౌత్యపరమైన నిర్ణయాలు ఇప్పటికే భారత్ తీసుకుంది. పాస్పోర్ట్ జారీ నిలిపివేసింది పాకిస్తాన్, వాళ్ళకి వీసాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నిలిపివేసింది. అయితే అంతే వేగంగా పాకిస్తాన్ కూడా స్పందిస్తూ ఉన్నది. మనం సింధు ఒప్పందాన్ని సస్పెన్షన్లో పెడితే వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని కూడా సస్పెన్షన్లో పెడతామని చెప్తున్నారు. భారత్ ప్రయోగించినటువంటి సీ స్కీయింగ్ పరికరాలకు ధీటుగా రేపు పాకిస్తాన్ కూడా కొన్ని కొత్త ఆయుధాల ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తంగా ఇది ఎక్కడికి దారితీస్తుంది, భారత్ పాక్ యుద్ధానికి దారితీస్తున్నటువంటి చర్చ జరుగుతోంది. అయితే దీంతో పాటుగా బాధిత కుటుంబాలు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ కాదు, కాశ్మీర్లో ఉన్న ప్రతి గుండె దీనికి కన్నీరు కార్చింది. మాకు అక్కడ కేవలం హార్స్ రైడర్లు మాత్రమే కాదు, అక్కడున్న అందరు సిబ్బంది, డ్రైవర్ల దగ్గర నుంచి అందరూ కూడా మా ప్రాణాలు కాపాడటంలో ఇతోధికంగా సాయం చేశారు. బురదలోంచి మమ్మల్ని లేపారు, భుజాల మీద వేసుకుని తీసుకెళ్లి వాహనాల్లో అంబులెన్స్లు ఎక్కించారని చెప్పి వాళ్ళు చేసిన సాయం గురించి కథలుగా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో ఉన్న వాళ్ళు చెప్తున్నటువంటి కథనాలు గుండెలు కదిలించేస్తూ ఉన్నాయి. పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాడాలన్నప్పుడు కాశ్మీర్ని కలుపుకొని భారత్ వెళ్ళాలని ఏదైతే చాలామంది నిపుణులు చెప్తున్నారో ఆ దిశగా అక్కడ స్పందన మనకు కనపడుతుంది. ఈ అంశాల మీద చర్చించడం కోసం మనతో ఎండవ లక్ష్మణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. పులిపాక సంజయ్ గారు, అంతర్జాతీయ సంబంధాల నిపుణులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం సంజయ్ గారు, 48 అవర్స్ మొన్న 22వ తారీఖు దాదాపు ఈ టైంలో మనకు వార్త, ఇంకా ఈ టైంకి అందలా, ఇంకా కొంచెం లేటుగానే 8ంటికి కానీ కాస్త వార్తలు బయటికి రాల. సరే, దీని మీద భారత ప్రభుత్వం ఒకవైపు దౌత్యపరమైన చర్యలకి సిద్ధపడింది, 2 అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏముందో దాని మీద కొంత విచారణ జరుగుతున్నట్టుగా ఉంది. మన వైపు నుంచి అంశాలు ఒకటైతే, 2 వైపుల నుంచి కవింపులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే భారత్ వైపులోకి చొరబట్టడం కోసం కొంతమంది ముష్కర్లు ప్రయత్నం చేశారు, కాల్పులు జరిగినాయి, ఒక జవాన్ కూడా చనిపోయాడు. ఈ కాశ్మీర్ లోయలో సంఘటన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ సంజయ్ గారివి ఎలా అర్థం చేసుకోవాలి మొత్తం ఎపిసోడ్ని? థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. చాలా ఇంతకుముందు మనం అనుకున్నట్టు చాలా దురదృష్టకరమైన, చాలా బాధాకరమైన సంఘటన అండి. కాశ్మీర్ స్టెబిలిటీ అవుతోంది, స్టెబిలిటీ వైపు నెమ్మదిగా పుంజుకుంటోంది, ఆర్థికంగా కూడా పుంజుకుంటోంది. అంటే అటువంటి తరుణంలో ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఇది క్లియర్ గా పాకిస్తాన్ నుంచి గైడ్ చేసిందే. ఎందుకంటే ఉన్న టెర్రరిస్టుల్లో 3-4 ఫారిన్ టెర్రరిస్టులని కూడా చెప్పడం జరుగుతోంది. ఒకళ్ళ 2-3 అని నిర్ధారించాల్సింది, కానీ ఫారిన్ టెర్రరిస్ట్ హ్యాండ్ క్లియర్ గా ఉంది. దెన్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, దీనిలో పాకిస్తాన్ సిగ్నేచర్ అంటాం కదా, అది క్లియర్ గా కూడా కనబడుతుందండి. ఇంతకు ముందు క్లింటన్ వచ్చినప్పుడు ఛత్తీసింగ్ పురాలో ఎలా అయితే సిక్కుల్ని విడదీసి చంపడం జరిగిందో, ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. సో ఒక ఇంటర్నేషనల్ మీడియా, ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు, డెలిగేషన్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఉంటుంది కాబట్టి వాళ్ళ దృష్టి ఆకర్షించడానికి ఇలా చేయటం ఇంతకుముందు పాకిస్తాన్ చేసింది. ఇప్పుడు కూడా అదే ప్రక్రియ మళ్ళీ కనబడుతోంది. సో అప్పటి నుంచి చూస్తే కనుక 2 వైపులా పెద్ద ఎత్తున డిప్లొమాటిక్ అండ్ వేరియస్ యాక్షన్స్ లాగా పుంజుకున్నాయండి. భారతదేశం తీసుకుంటే కనుక మనం బార్డర్ సీల్ చేసేసాం, పంజాబ్ లో అక్కడ అటారీ బార్డర్ అవన్నీ కూడా సీల్ చేయడం జరిగింది. అలానే వీసాస్, సార్క్ వీసాస్ అని ఇస్తాం మనం, అది కూడా హెల్త్ వీసాస్ అవి కూడా సస్పెండ్ చేయడం జరిగింది.
అలానే ముఖ్యంగా రెండు ఇవాళ మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయండి. ఒకటి, ప్రైమ్ మినిస్టర్ బీహార్ లో మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మాట్లాడారండి. ఓకే. సో బీహార్ లో మీరు పబ్లిక్ ను ఉద్దేశిస్తూ హిందీలో మాట్లాడతారు కానీ ఇంగ్లీష్ లో మాట్లాడారు. అంటే క్లియర్ గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ ఇస్తున్నారండి. ఆయన చెప్పిన దాంట్లో రెండు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. ఒకటి, వి విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ ఎవ్రీ టెర్రరిస్ట్ అన్నారండి. ఓకే. అంటే ప్రతి టెర్రరిస్ట్ ని ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళని ఎక్కడున్నారో కనుక్కుంటాము, వాళ్ళని పనిష్ చేస్తాము, వాళ్ళని శిక్షిస్తామని చెప్పారండి. కానీ ఈ స్టేట్మెంట్ లో గమనించాల్సింది ఏంటంటే, మొన్న జరిగిన పెహల్గామ్ అటాక్ లో అన్న పదం వాడలేదండి. ఓకే. అంటే కేవలం పెహల్గామ్ అటాక్ లో వాళ్ళనే కాదు, ఇంతకు ముందు చేసిన టెర్రరిస్టులు కూడా మేము వెంబడించి చంపుతాము లేదా పనిష్ చేస్తాము అన్నది కనబడుతుందండి ఆ సెంటెన్స్ లో. ఓకే. రెండు, వి విల్ పర్స్యూ దెమ్ టు ద ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అన్నారండి. అంటే ఎక్కడున్నా సరే ఈ భూగోళంలో వాళ్ళని పట్టుకుని మేము వాళ్ళని పనిష్ చేస్తామని చెప్తున్నారండి. ఓకే. అంటే ఈ ప్రక్రియ, మన రెస్పాన్స్, మనం చేయబోయే చర్య కేవలం పాకిస్తాన్ కే పరిమితం అవుతుందా? వాళ్ళు వేరే దేశాల్లో దాక్కుంటే, లేదా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మనం యాక్షన్ చేస్తామా అంటే మన రెస్పాన్స్ ని విస్తృతం చేయడం జరుగుతుందండి. ఓకే. సో అది గమనించాల్సిందండి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఇండస్ వాటర్ ట్రీటీ. మీరు ఇందాక చెప్పినట్టు ఇండస్ నదుల్లో రవి, బియాస్ సట్లెజ్ ఇండియాకి వస్తాయండి. ఇండస్, జీలం, చెనాబ్ ఈ ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఇండస్ కి, అవి పాకిస్తాన్ కి వెళ్తాయండి. సో ఎప్పుడో 1960లో చేసిన అగ్రిమెంట్. సో మనం ఈ నదులు వాడం కాబట్టి మనం వీటి మీద పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. కాబట్టి మీరు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్ చేసినా దాని మీద పెద్ద ఇమీడియట్ కాన్సిక్వెన్సెస్ ఉండవన్న ఒక ఆలోచన ఉండేదండి. నేను కూడా అలానే అనుకున్నాను. కానీ కొద్దిగా రీసెర్చ్ చేస్తే కనపడింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లోనే సార్ ఎవరు వాయిస్ వస్తుంది సార్, ఎవరు కొంచెం కైండ్లీ మ్యూట్ లో. అయ్యా చెప్పండి సంజయ్ గారు. పాకిస్తాన్ లోనే పంజాబ్ కి సింధ్ కి మధ్య ఇండస్ వాటర్ మీద యుద్ధం అంటే ఒక ఘర్షణ వాతావరణం ఉందండి. ఓకే. సింధ్ ప్రాంతం వాళ్ళు, అంటే దిగువ కింద నది కింద సముద్రాన్ని కలిసే చోట, వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు పంజాబ్ వాళ్ళంతా మీరు నీళ్లు వాడేసుకుంటున్నారు, మీరు కొత్త 3 కెనాలు కలిపి కట్టుకున్నారు. సో మనం ఇమీడియట్ గా వాటర్ తరలించలేకపోయినా రేపు ముందు ఇంకా నీళ్లు తక్కువైపోతాయని ఈ రోజు పాకిస్తాన్ లో నీళ్ల మీద జరిగే రాజకీయం ఇంకా తీవ్రం అవుతుందండి. సో కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనంత మాత్రాన మనం సస్పెండ్ చేయడం అన్నది ఇన్ఎఫెక్చువల్, అంటే ఎటువంటి పరిణామాలకి దారి తీయదనుకోవడానికి అవసరం లేదండి. ఆల్రెడీ మనం గ్రౌండ్ మీద చూస్తున్నాం. రెండు, గత 5-6 సంవత్సరాలుగా ఆల్రెడీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం జరిగిందని చదువుతున్నాం. కిషన్ గంగా ప్రాజెక్ట్స్ అని ఇట్లా జరిగాయి. సో వాటి ద్వారా కూడా మనం చూసుకోవాలి. పాకిస్తాన్ దీనికి వెంటనే మనం ప్రతిస్పందించింది. ఇండస్ జలాలు కనుక మీరు ఈ నదీ జలాలు కనుక ఆపితే యాక్ట్ ఆఫ్ వార్ అన్న పదం వాడారండి. అంటే అది యుద్ధంగా మేము పరిగణిస్తామని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఇండియా రెస్పాన్స్ మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫెసిటెడ్ గా ఉందండి. డిప్లొమాటిక్ గా ఉంది, ఎకనామిక్ గా ఉంది, మిలిటరీ పరంగా ముందు పెద్ద చర్యలు తీసుకోబోతున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. దాంతోపాటుగా సార్ వాళ్ళు ప్రతిస్పందనగా సరే ఇండస్ ట్రీటీ మీద వాళ్ళు ఐక్యరాజ్య సమితికో మరొక చోటుకు వెళ్ళి మాట్లాడతాం, వన్ సైడెడ్గా దాన్ని అబెన్స్లో పెట్టడానికి వీలు కాదు, వియన్నా ఒప్పందంలో మనం సైన్ చేస్తున్నాం, ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆ ఒప్పందం జరిగింది నెహ్రూ కాలంలో అన్నది ఒకటైతే, రెండు, సిమ్లా ఒప్పందాన్ని కూడా వాళ్ళు సస్పెన్షన్లో పెడతాం, ఈ బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్కి సంబంధించి ఇరు దేశాల మధ్య ఉండాలి, మూడో పార్టీ ఉండడానికి వీల్లేదన్న ఒప్పందం ఏదైతుందో దాన్ని కూడా పక్కన పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి దాని ప్రభావం ఎలా ఉండొచ్చు సంజయ్ గారు? రెండు, ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది మీరు యాక్ట్ ఆఫ్ గుడ్ ఫెయిత్ లో యాక్ట్ చేయాలి కదండి. ఏదన్నా ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఇద్దరు రెండు వైపులా సజావుగా ప్రవర్తించాలి. అది కనుక జరగకపోతే ఒక పార్టీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్. రెండో పాయింట్, మనం నీటి వినియోగం మారుతూ ఉంటే మనం మళ్ళీ నెగోషియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటాయండి ట్రీటీస్ లో. సో దాని కింద కూడా మనం చూడొచ్చు. సిమ్లా ట్రీటీకి వచ్చేసరికి విచిత్రం ఏమిటంటే, మనం కొన్ని దశాబ్దాలుగా చెప్తున్నాం పాకిస్తాన్ షిమ్లా ట్రీటీకి అనుగుణంగా మీరు ప్రవర్తించట్లేదు, మీరు దానికి అనుగుణంగా ప్రవర్తించండి అని చెప్తున్నాం. షిమ్లా ట్రీటీ ఏం చెప్తుంది, ఏమన్నా సమస్యలు ఉంటే రెండు దేశాలు కూర్చొని చర్చించాలి అని. కానీ పాకిస్తాన్ అలా చేయట్లేదు. ఎప్పటి నుంచో అంతర్జాతీయం చేయడానికి ట్రై చేస్తోంది. ఏమన్నా సమస్యలు ఉంటే
యుద్ధానికి లేదా ఎటువంటి వైలెన్స్ కి తాగు లేకుండా చేసుకోవాలని చెప్తుంది. అది చేసిందానే ప్రాక్సీ వార్ చేస్తుంది. ఓకే. సో షిమ్లా ఒప్పందాన్ని ఇప్పటి వరకు ఒప్పుకొని పాకిస్తాన్, అట్లా ప్రవర్తించని పాకిస్తాన్ నేను ఈ రోజు సిమ్లాని పక్కన పెడతాను. ఒప్పందాన్ని నుంచి బయటకు పక్కన పెడతానంటూ కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది.